ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఒలింపిక్స్. ఈ వీడియో చూసిన వారందరికీ కూడా ఒలింపిక్ గేమ్స్ గురించి ఒక మంచి అవగాహన అనేది ఏర్పడుతుంది. దయచేసి మన వీడియోను చివరి వరకు చూడండి. ఒలింపిక్స్ను ఏన్షియంట్ ఒలింపిక్స్ అని మరియు మోడర్న్ ఒలింపిక్స్ అని విభజించవచ్చు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ అనేవి గ్రీసు దేశంలో క్రీస్తు పూర్వం 776లో ప్రారంభమయ్యాయి. ఈ ఒలింపిక్స్ క్రీస్తు శకం 394 వరకు జరిగాయి. ఆ తర్వాత ఈ క్రీడలను పూర్తిగా నిషేధించడం జరిగింది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్ మీద అధ్యయనం చేసిన ఫ్రాన్స్కు చెందిన డి కోబర్టిన్ కృషి ఫలితంగా 1896 సంవత్సరంలో గ్రీస్ రాజధాని ఏథెన్స్లో మరలా ఈ యొక్క క్రీడలు ప్రారంభమయ్యాయి. అందువలనే డి కోబర్టిన్ ఏమని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్, ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహునిగా డి కోబర్టిన్ పిలవడం జరుగుతుంది. ఈ ఒలింపిక్స్ 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. 19వ సంవత్సరంలో ప్యారిస్లో జరిగిన 2వ ఒలింపిక్స్లో భారత్ తొలిసారిగా పాల్గొంది. ఒలింపిక్ ఫ్లాగ్లో మొత్తం 5 రింగులు ఉంటాయి. ఇవి 5 రంగుల్లో ఉంటాయి. ఒక్కొక్క రంగు ఒక్కొక్క ఖండాన్ని సూచిస్తుంది. అవి ఏంటో చూద్దాము. బ్లూ కలర్ యూరోప్ను, బ్లాక్ కలర్ ఆఫ్రికాను, రెడ్ కలర్ అమెరికాను, ఎల్లో కలర్ ఆసియాను, గ్రీన్ కలర్ ఆస్ట్రేలియాను రిప్రజెంట్ చేస్తుంది. ఒలింపిక్ పతాకాన్ని తొలిసారిగా 1920 సంవత్సరంలో బెల్జియం ఒలింపిక్స్లో ఎగురవేశారు. ఒలింపిక్స్ యొక్క మోటో ఏంటంటే సిటియస్ ఆల్టియస్ ఫోర్టియస్ అనగా దాని మీనింగ్ ఏంటో చూద్దాము. ఫాస్టర్, హయ్యర్ అండ్ స్ట్రాంగర్. ఒలింపిక్స్ జ్యోతిని 1928 సంవత్సరంలో జరిగిన ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్ నుండి ప్రవేశపెట్టడం జరిగింది. ఒలింపిక్స్ లో మస్కట్ను లేదా చిహ్నాన్ని 1972లో జరిగిన జర్మన్ ఒలింపిక్స్ నుండి ప్రవేశపెట్టారు. ఇక 2020 సంవత్సరంలో ఒలింపిక్స్ టోక్యో జపాన్ లో జరిగాయి. అలాగనే 2024 సంవత్సరంలో ఒలింపిక్స్ ప్యారిస్ ఫ్రాన్స్ లో జరగనున్నాయి. అయితే ఫ్రెండ్స్, మనం ఇంతవరకు విన్నదంతా కూడా ఈ ఒలింపిక్స్ ఏమని పిలుస్తారంటే వీటిని సమ్మర్ ఒలింపిక్స్ అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే ఉష్ణ ప్రాంతాలను అన్ని దేశాల్లో కూడా ఆడుతుంటాయి. అయితే శీతల ప్రాంతాల్లో ఉన్న దేశాలను దృష్టిలో పెట్టుకొని వింటర్ ఒలింపిక్స్ అనేవి కూడా ప్రారంభించారు. 1924 సంవత్సరంలో ఫ్రాన్స్లో మొట్టమొదటిసారిగా చమోనిక్స్ అనే నగరంలో వింటర్ ఒలింపిక్స్ అంటే శీతాకాల ఒలింపిక్స్ అనేవి ప్రారంభించడం జరిగింది. వింటర్ ఒలింపిక్స్ యొక్క మస్కట్ను 1976లో జరిగిన ఆస్ట్రియా వింటర్ ఒలింపిక్స్ లో మొదలు పెట్టడం జరిగింది. 2022 సంవత్సరంలో ఈ యొక్క వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయంటే బీజింగ్, చైనా. ఇక 2026 సంవత్సరంలో ఈ వింటర్ ఒలింపిక్స్ ఇటలీ నగరాలైన మిలాన్ మరియు కోర్టినాలో జరగనున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో చూడడం ద్వారా ఒలింపిక్స్ మీద ఒక బేసిక్ ఐడియా మీకు వచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మన కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.